హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి తెలుసు కదా, మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ తోటి అవుట్ఫిట్ డిజైన్ చేసిన అన్నమాట. అది మొత్తం ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మొత్తం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడైతే నేను టాప్ కోసం ఫస్ట్ కట్ చేసుకుంటున్న ఫ్యాబ్రిక్. ఇందులో నేను లైనింగ్ యూజ్ చేయలేదు. అండ్ ఈ లెంత్ వచ్చేసి 14 తీసుకున్నా నేను. అండ్ ఎక్స్ట్రా కొంచెం 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా తీసుకున్నా పైన కింద ఖర్చు కోసం. 15 తీసుకున్నా మొత్తం. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకున్నా. అందులో నెక్ 3 అండ్ షోల్డర్ వచ్చేసి 3.5. మనం ఫుల్ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో షోల్డర్ డౌన్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి. సేమ్ షోల్డర్ డౌన్ తీసుకున్న తర్వాత రౌండ్ డ్రా చేసుకొని మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు తీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి నేను 5 తీసుకున్నా. కింద నెక్ డౌన్ తీసుకొని దాన్ని రౌండ్ వేసుకున్నా. ఫ్రంట్ కొంచెం 5 తీసుకున్నా కదా, బ్యాక్కి నేను హై నెక్ లానే చేసిన. అండ్ ఇందులో లైనింగ్ లేదు కదా, కంఫర్ట్ ఉండదేమో అనుకోకండి, క్లాత్ బాగానే ఉంది, పర్లేదు, వేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే లైనింగ్ వేసుకొని కూడా కుట్టుకోండి. అండ్ కింద మనం వేస్ట్ దగ్గర ఇట్లా కొంచెం క్రాస్గా తీసుకున్నాం అనుకో మంచిగా షేప్ వస్తుంది మన డ్రెస్కి. అండ్ నెక్ నేను మొత్తం 2 ఒకటేసారి కట్ చేసుకోను. ఫ్రంట్ బ్యాక్ 2 వేరే వేరే కట్ చేసుకుంటాం కదా, ఎవరైనా అంతే కట్ చేసుకుంటారు. అయితే ఫస్ట్ నేను మార్క్ వేసుకున్న తర్వాత డివైడ్ చేసుకొని నేను ఫ్రంట్కి మార్క్ వేసుకున్నా కదా, సో నేను ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసుకుంటున్నా. నీట్గా మనం ఎట్లయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. లేదంటే మనం కుట్టేటప్పుడు మనం ఏ షేప్ అయితే కట్ చేసుకుంటామో అట్లనే వచ్చేస్తుంది అన్నమాట. అందుకనే జాగ్రత్తగా కట్ చేసుకోండి. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను సెకండ్ అంటే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్కి వచ్చేసి హై నెక్ అని చెప్పినా కదా, ఆ హై నెక్కి ఏంటిదంటే మనం 3 సెంటీమీటర్స్ వెడల్పులో తీసుకున్నాం కదా, సేమ్ అంతే తీసుకొని నెక్ డౌన్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. 2 సెంటీమీటర్స్ తీసుకున్న తర్వాత బాక్స్లో రౌండ్ డ్రా చేసుకోవాలి చిన్నగా. అయితే మనకు హై నెక్ లాగా వస్తుంది అన్నమాట. సేమ్ మనం ఎట్లయితే డ్రా చేసుకున్నామో అట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతే కట్టేసేసుకోవాలి. సేమ్ అట్లా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 అయిపోయినాయి కదా, సో ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అంటే హైట్ అండ్ సైడ్స్లో మొత్తం ఈక్వల్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మనం డాట్స్ కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఈక్వల్ ఉందో లేదో మొత్తం చూసుకొని డాట్స్ మనం ఇక్కడనే మార్క్ వేసేసుకోవాలి. ఇట్లా చిన్న ఖర్చులా పెట్టేసుకున్నాం అనుకో, కొంచెం కట్టేసుకున్నాం అనుకో, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. అయితే మనం ఇప్పుడు కట్టేసుకున్నాం కదా, అది సైడ్కి పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటిది మనం కింద ఇట్లా టాప్కి ఫ్లేర్ వేసినాం కదా కొంచెం అంబ్రెల్లా లాగా, దానికోసం కట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ని మొత్తం ఫోల్డ్ చేస్తున్నా. ఫస్ట్ ఫోల్డ్ వేసేసుకొని ఇట్లా కట్టేసేసుకోవాలి. సేమ్ మనం ఇట్లా కొంచెం కట్టేసి ఇట్లా గట్టిగా లాగినాం అనుకో, అయితే మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది. దాన్ని ఇప్పుడు ఫోల్డ్ వేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఇది ప్లాజో ప్యాంట్ కోసం చేస్తున్నా, కింద ఫ్లేర్ కోసం తర్వాత కట్టేసుకుందాం. టాప్ అయిపోయింది కదా, దానికి ఇంకా ఫ్లేర్ కట్ వేయలేదు అంతే. కాకపోతే ఇప్పుడు నేను ప్లాజో ప్యాంట్ దానికోసం ఫోల్డ్ చేస్తున్నా క్లాత్ని. సేమ్ చూపిస్తున్నట్టు 4 ఫోల్డ్ వేసుకోవాలి. మనం డ్రెస్సెస్కి టాప్స్కి ఎట్లయితే ఫోల్డ్ వేసుకుంటామో అండ్ నార్మల్ ప్యాంట్స్కి ఫోల్డ్ వేసుకుంటాం కదా, 4 మడతలు ఇట్లా సేమ్ అట్లానే ఫోల్డ్ వేసేసుకోవాలి. అట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత హైట్ కావాలో, మన ప్యాంట్ లూజ్ ఎంత హైట్ కావాలో అంత. అండ్ మనకి నడుము లూజ్ ఉంటుంది కదా, మన వేస్ట్ లూజు, అది ఎంత అయితే ఉంటుందో దాన్ని బై 4 వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం 4 ఫోల్డ్ వేసుకున్నాం కదా. ఫోల్డ్ వేసుకున్న తర్వాత మనకు అది ఎంతైతే వచ్చిందో దాన్ని అక్కడ మార్క్ వేసేసుకోవాలి మన వేస్ట్ లూజ్ దగ్గర. సేమ్ అట్లా మార్క్ వేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం అండ్ మనం ఎలాస్టిక్ వేసుకుంటే కొంచెం లూజ్ కావాలి కదా, మనకు కూర్చోవడానికి అట్లా లేవడానికి కంఫర్ట్ ఉండాలంటే కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి.
సేమ్ అట్లా ఎక్స్ట్రా నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లా ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం బెల్ట్ కోసం అంటే మనం నాడ పెట్టుకున్నా లేదా వెస్ట్ బెల్ట్లో మనం ఎలాస్టిక్ యూజ్ చేసినా కానీ కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. 2 సెంటీమీటర్స్ అయితే పక్కా సరిపోతుంది. ఒకవేళ మీరు ఇట్లా ఇవి కాకుండా వేరే వెస్ట్ బెల్ట్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం దాన్ని సపరేట్గా కట్టేసుకోవాలి. నేను ఇందులోనే నేను నాడ పెట్టడానికి కాబట్టి నేను అంతే కట్టేసుకుంటున్నా. అండ్ కిస్తా హైట్ వచ్చేసి ఎవరికైనా సరే అంటే నా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, నేను ఎట్లుంటానో తెలుసు కదా, అలాంటి వాళ్ళకైతే సరిపోతుంది 13, 14 అట్లా అయితే కరెక్ట్ వస్తుంది. ఇంకా చిన్నపిల్లలు అట్లా ఉంటారు కదా, వాళ్ళకైతే 12.5, 11 అంతే. ఇక దానికంటే తక్కువ తీసుకోవద్దు. మరీ చిన్న ఉంటే తీసుకోవాలి ఇంకా తక్కువ వాళ్ళ సైజ్ని బట్టి. అంటే నార్మల్గా నేను చెప్తున్నా, అంటే మీ ఇంట్లో కూడా ఉంటారు కదా ఎవరన్నా ఒకళ్ళు ఆ సైజ్ వాళ్ళు, అందుకని వాళ్ళ కోసం అని చెప్తున్నా. మీకు ఒకవేళ యూజ్ అయితే ఇట్లా చూడండి అండ్ ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంటి దగ్గర మిషన్ ఉంటే, లేకపోతే తెచ్చుకొని అయినా సరే ట్రై చేయండి. ఎందుకంటే మనం బయట ఎంత కాస్ట్ ఉంటున్నాయో తెలుసు కదా, ఇట్లా మనమే కుట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా, అందుకనేసి చెప్తున్నా. ఈజీగానే వచ్చేస్తుంది మనం కుడుతూ పోతే. అండ్ మనకి కాళ్ళ దగ్గర అంటే లెగ్స్ దగ్గర కింద ప్యాంట్ ఎంతైతే లూజ్ కావాలో అంత లూజ్ తీసుకొని దాన్ని స్ట్రైట్గా మనకి మార్కింగ్ దగ్గరికి అట్లా తీసుకుపోయి సేమ్ అంతే మార్కింగ్ చేసేసుకోవాలి. కొంచెం క్రాస్గా వస్తుంది. నేను దీన్ని కొంచెం ఎక్కువ లార్జ్ సైజ్ చేస్తున్నా, కింద ఎక్కువ వెడల్పు లూజ్ ఉండేలాగా. దీనిపైకి నేను షార్ట్ టాప్ వేసిన కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రానే లూజ్ చేస్తున్నా. అండ్ సేమ్ మనం ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నామో అట్లనే కట్టేసేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా కట్టేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా అయిందనుకో మనకి కుట్టేటప్పుడు సరిగ్గా రాదు, అక్కడ షేప్ మొత్తం పోతుంది. అందుకని కరెక్ట్గా కట్టేసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఈక్వల్ ఎట్లయితే నేను చూపిస్తున్నానో అట్లనే కట్టేసేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి అవుట్ఫిట్స్ కావాలంటే తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా వీడియోస్ ఎవరైనా చూడని ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి ఒకసారి వెళ్ళి. అండ్ మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ కూడా నేను ఒక వీడియో చేసిన, అది కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆ ఫ్యాబ్రిక్స్ తోటి అయితే మంచి మంచి అవుట్ఫిట్స్ వస్తాయి. ఇంకా నేను ప్రతి ఒక్క వీడియోకి కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నవన్నీ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను నేను. అర్థం కాకపోతే కూడా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనకి బాటమ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్లేర్ అన్నమాట. మనం టాప్కి కొంచెం ఫ్లేర్ వేసినాం కదా, సేమ్ ఆ ఫ్లేర్ కోసం నేను కట్టేసుకుంటున్నా. ఇక్కడ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం హైట్ చూసుకోవాలి. నేను మర్చిపోయి నేను అంత చూసుకోలేదు, డైరెక్ట్ అట్లా నేను కట్టేసుకుందాం అనుకున్నా అని మళ్ళీ మీకు అర్థం కాదేమో అనేసి మళ్ళీ చెప్తున్నా. అట్లా మనం 4 ఇట్లా ఫోల్డ్ చేసినాం కదా, 4 ఫోల్డ్ చేసినాం కదా దాన్ని. అయితే మన వెస్ట్ లూజ్కి సరిపడా అంటే నాకు 4 సరిపోతుంది. ఇంకొంచెం లా ఉంటే 4.5 అట్లా తీసుకోండి. ఇంకొంచెం సన్న ఉంటే 4 సరిపోతాయి ఇంకా ఖర్చు కోసం అనేసి. నేను ఇక్కడ సడన్గా నేను హైట్ మెజర్ చేసుకోకుండా అంతే కట్టేసేసుకుంటున్నా. తర్వాత హైట్ చూసుకొని మళ్ళీ చేస్తున్నా. సో ఇట్లా ఫస్ట్ హైట్ మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ 4 సెంటీమీటర్స్ చూసుకున్న తర్వాత హైట్ మెజర్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం తక్కువ తీసుకున్నా కాబట్టి నేను మళ్ళీ కొంచెం క్లాత్ని ఇంకా కొంచెం జరిపి మళ్ళీ నేను కట్టేస్తున్నా. అందుకనే ఫస్ట్ కట్టేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కట్టేసుకోండి. అర్థమవుతుంది కదా మీకు చెప్పేది. ఈజీగానే ఉంటుంది మనం చేస్తూ పోతే. సేమ్ ఇప్పుడు ఎట్లయితే మనం చేసినామో 4 సెంటీమీటర్ సేమ్ అంతే అట్లానే రౌండ్ వేసుకుంటూ పోవాలి. అండ్ నేను కింద ఫ్లేర్కి వచ్చేసి నేను 13.5 తీసుకున్నా. ఎక్స్ట్రా ఫ్లేర్ కావాలంటే అంటే కింది వరకు కావాలనుకుంటే కొంచెం లాంగ్గా మీకు ఎంతైతే లాంగ్ కావాలో అంత తీసుకోవచ్చు. నేను 13.5 అండ్ కొంచెం ఖర్చు కోసం అట్లా 1/2 ఇంచు కింద మనం ఫోల్డ్ చేస్తాం కదా
నేను కింద క్యాన్ లేస్ తోటి కొంచెమే ఫోల్డ్ అవుతుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ తీసుకున్నా అంతే. మొత్తం కలిపి నేను 14 తీసుకున్నా. అండ్ మనకి ఇట్లా రౌండ్ రావాలంటే మనం కార్నర్ దగ్గర నుంచి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా తిప్పుకుంటూ వెళ్ళినాం అనుకో మనకు కరెక్ట్ రౌండ్ కరెక్ట్ వచ్చేస్తుంది. సేమ్ ఎట్లయితే వీడియోలో ఎట్లయితే చూపిస్తున్నానో అట్లనే రౌండ్ వేసేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత నేనైతే ఇక్కడ మొత్తం రౌండ్ మార్కింగ్ వేసుకున్నాను, దానిపైనుంచి నేను లైన్ వేయలేదు. మీకు కావాలనుకుంటే లైన్ వేసేసుకొని కట్ చేసుకోండి. నాకు కొంచెం అలవాటైంది, అంటే అక్కడ మార్కింగ్ అనిపిస్తుంది కాబట్టి నేను డైరెక్ట్ అట్లనే కట్ వేసుకుంటూ పోయినా. అండ్ పైన కూడా మనం చిన్న సర్కిల్ వేసినాం కదా హాఫ్ రౌండ్ లాగా, దాన్ని కూడా కట్ వేసుకోవాలి. అయితే మనకు అది వెస్ట్ లూజ్ దగ్గర వస్తుంది అన్నమాట, కనిపిస్తుంది కదా ఇట్లా వస్తాయి మన ఫ్లేర్ మొత్తం. దీనికి నేను లేస్ యాడ్ చేసిన కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్లేరీగా కనిపిస్తుంది ఇట్లా లేచినట్టు. అండ్ దాని లింక్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ కూడా పంపిస్తుంది. అండ్ ఇది మొత్తం ఇప్పుడు రౌండ్ ఉంది కదా, పైన ఇట్లా సరిగ్గా రాకపోతే కొంచెం మీకు సరిపోదు అనిపిస్తే కొంచెం అట్లా కొంచెం కట్ చేసేసుకోండి. అట్లా కట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి నేను హాఫ్ అంబ్రెల్లా అట్లా కట్ వేస్తున్నా కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నాకు కొంచెం షేప్ ఉంది, అది ఇట్లా ఇప్పుడు రౌండ్ కట్ వేసింది. నేను దాన్నే యూజ్ చేసి నేను హ్యాండ్స్కి హాఫ్ అంబ్రెల్లా లాగా కట్ వేసుకుంటున్నాం అన్నమాట. అయితే చూసుకోండి మీరు అంత కరెక్ట్ ఉందా లేదా ఫ్యాబ్రిక్, లేకపోతే ఒక హ్యాండ్ చిన్నగా ఒక హ్యాండ్ పెద్దగా అట్లా అయిపోతుంది. అండ్ లోపల నాకు షార్ట్ హ్యాండ్స్ కూడా కావాలి కాబట్టి నేను స్లీవ్లెస్ వేసుకుని కాబట్టి నాకు షార్ట్ హ్యాండ్స్ కావాలి కదా, అందుకనే నేను లోపల హ్యాండ్స్ కోసం ఇంకో లేయర్ కట్ వేస్తున్నాను అన్నమాట షార్ట్ హ్యాండ్స్. సేమ్ అక్కడ మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ వేస్ట్ కావద్దనుకుంటే ఇట్లా కట్ వేసేసుకోవాలి, మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ. అయితే మనకి ఇంకా వేరే కొంచెం ప్యాచ్ వర్క్ కూడా అయిపోతుంది ఇంకా వేరే కుట్టడానికి. సో అందుకని ఎప్పుడైనా సరే మనం కార్నర్ నుంచి అట్లా కొంచెం క్లాత్ని సేవ్ చేసుకుంటూ అట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. అట్లా అని చెప్పి క్లాత్ మొత్తం సేవ్ చేసుకొని డ్రెస్ ఖరాబ్ చేసుకోకండి, చూసుకోండి ఫస్ట్ ఎక్కడ నుంచి మనకి ఎంత సరిపోతుంది అనేసి. అండ్ ఇప్పుడు నాకు కొంచెం అట్లా కర్వ్ వచ్చింది కదా, మనకి ఆర్మోల్ రౌండ్కి అట్లా వస్తుంది కదా, అట్లా కరెక్ట్ సరిపోతుంది అనేసి నేను దాన్నే తీసుకుంటున్నా. నాకు కొంచెం హాఫ్ అంబ్రెల్లా కొంచెం ఫ్రిల్స్ వస్తే చాలు నాకు, సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా కొంచెం కొంచెం షేప్ వచ్చి హ్యాండ్స్ అట్లా అంబ్రెల్లా హ్యాండ్స్, దానికి నేను 6 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా హ్యాండ్ లెంత్ వచ్చేసి. అండ్ కిందికి కొంచెం అక్కడ కూడా 6 తీసుకొని అట్లా కొంచెం మనకి ఆర్మ్ హోల్ దగ్గర అక్కడ కొంచెం జాయింట్ వేస్తాం కదా మనం రౌండ్ దగ్గర, అక్కడికి వచ్చేసి కొంచెం హ్యాండ్కి మనం ఎట్లయితే తక్కువ తీసుకుంటామో సేమ్ దీనికి కూడా అంతే తక్కువ తీసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని మంచిగా కట్ వేసేసుకొని దానికి మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ మార్కింగ్ వేసేసుకొని ఒక చిన్న టక్ పెట్టేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు అయితే ఇట్లా షార్ట్ హ్యాండ్స్ పైన అట్లా కుచ్చులు పెట్టేసి ఆ హ్యాండ్స్ పెట్టేయాలి, అంతే సేమ్ ఉంటుంది కుట్టడం అంతే. సో ఇప్పుడు అంతా అయిపోయింది కట్ చేయడం మొత్తం, మనం ఇట్లా నేను చూపిస్తున్నా కదా సేమ్ అట్లా ఒక 2-3 ప్లీట్స్ అట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ అట్లా మొత్తం పెట్టేసుకుంటున్నా. అయితే మనకు కుట్టుకునేటప్పుడు తీసుకొని కుట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు కుట్టేసుకుందాం డ్రెస్ని, చాలా ఈజీ కుట్టుకోవడం. అయితే నేనైతే ఫస్ట్ బాటమ్ కుట్టేసుకుంటున్నా, సేమ్ మ్యాచింగ్ థ్రెడ్ వేసుకొని అట్లా కుట్టేసుకోవాలి, ఈజీ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, అర్థమైపోతుంది కుడుతూ ఉంటే మనకి ఈజీగా. అండ్ ముందు వీడియోస్లో నేను కొన్ని ఫ్రాక్స్ కటింగ్ కూడా పెట్టినా, దానికి కొన్ని ప్యాచ్ వర్క్లే అవి కూడా పెట్టినా, ఎవరైనా వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే. అండ్ నచ్చితే లైక్ షేర్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి కదా. అండ్ మీకు ఏదైనా ఐడియా ఉంటే ఆ ఫ్రాక్స్ అట్లా నాకు మెసేజ్ చేయండి,
నేను కుట్టి వీడియోస్ చేస్తా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాటమ్ కట్టేసినాం కదా, దాన్ని ఓపెన్ చేసేసుకొని బాటమ్కి ఇట్లా కింద ఉంటుంది కదా, దాన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసేసుకొని కుట్టేసుకోవాలి. నీట్గా కుట్టేసుకోవాలి. నేనైతే డబుల్ స్టిచ్ చేస్తున్నా, అంటే కింద లాస్ట్కి అండ్ కిందికి మొత్తం 2 స్టిచ్చెస్ వేసిన నేను. అట్లయితే స్టిఫ్ ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది మనకి. ఎప్పుడైనా సరే అట్లా 2 స్టిచ్చెస్ వేసుకున్నాం అనుకో, డబుల్ స్టిచ్చెస్ అయితే ఎప్పుడు వెళ్ళకుండా ఉంటాయి. ఇలా చూపిస్తున్నట్టు మళ్ళీ పైనుంచి వెళ్ళి ఇంకో స్టిచ్ చేసేసుకుంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. అట్లా పైనుంచి ఇంకో స్టిచ్ నీట్గా వేసేసుకున్న తర్వాత మనం సైడ్కి మొత్తం జాయింట్ వేసుకోవాలన్నమాట. ఇట్లా చూపిస్తున్నట్టు రివర్స్కి వేసి మనం లాస్ట్కి అయితే ఎట్లయితే జాయింట్ వేస్తామో అట్లా మనం ఫస్టే జాయింట్ వేసేసుకోవాలి. 2 అంటే 2 లెగ్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ఆ రెండింటిని కూడా సేమ్ అట్లానే జాయింట్ వేసేసుకోవాలి. అండ్ 2 అయిపోయిన తర్వాత ఇట్లా 2 అయిపోయినాయి కదా, ఇప్పుడు ఒకదాన్ని రైట్ సైడ్కి దింపేసుకోవాలి, ఇంకోటి అట్లనే రివర్స్ సైడ్ ఉండాలి. అండ్ రైట్ సైడ్కి తిప్పేసుకున్న తర్వాత ఆ రైట్ సైడ్ ఏదైతుందో దాన్ని ఇంకో రాంగ్ సైడ్ ఉన్న దాంట్లోకి సేమ్ అట్లానే ఎక్కించేసుకోవాలి. అట్లా ఎక్కించేసుకున్న తర్వాత అక్కడ మనకి కిస్తా పార్ట్ ఉంటుంది కదా, ఆ దగ్గర నుంచి ఇట్లా ప్లస్ సింబల్ వచ్చేలాగా అక్కడ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. రౌండ్ అంటే మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకే వచ్చేస్తుంది స్టిచ్ ఒకటేసారి. చూడడానికి కూడా మనకి ఈ నీట్గా ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది. సో ఇట్లా స్టిచ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అండ్ అట్లానే బాగుంటుంది కూడా. సో ట్రై చేయండి ఒకసారి. ఇలాంటి టిక్స్ మీరు ట్రై చేయకుంటే చేయండి ఒకసారి, తొందరగా అయిపోతుంది. అండ్ అయిపోయింది ఇప్పుడు మన ప్యాంట్. పైనకి మనం బెల్ట్ కోసం ఒక డబుల్ స్టిచ్ చేసేసుకుంటే లోపల నాడబెట్టేసుకుంటే అయిపోతుంది, అంతే. ఈజీ ఉంటుంది. ఇట్లా బాటమ్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్ పార్ట్ అన్నమాట. టాప్కి అయితే చాలా ఈజీ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇట్లా ఫ్లేర్ ఉంది కదా మనకి, ఆ ఫ్లేర్ని డివైడ్ చేసేసుకుంటున్నా అటు ఇటు. మనం మొత్తం రౌండ్ కట్టేసుకున్నాం కదా, దాన్ని డివైడ్ చేసేసుకోవాలి. అండ్ డివైడ్ చేసేసుకున్న తర్వాత దీనికి రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఒకటి ఉంటుంది కదా, రైట్ సైడ్ పైన నేను ఇట్లా మీషోలో తీసుకున్న ఒక క్యాన్ లేస్ ఉంది, ఆ లేస్ని అటాచ్ చేస్తున్నా. 1 ఇంచ్ లేస్ ఉంది, ఇది 1 ఇంచ్ కొంటే కొంచెం తక్కువే ఉంది కావచ్చు. ఆ లేస్ని ఇట్లా రైట్ సైడ్ ఎంతైతే మనకు కావాలో అంత మనం మెజర్ చేసుకొని కట్ చేసేసుకొని తర్వాత దానిపైన కుట్టేసుకోవాలి. ఈజీగానే ఉంటుంది కుట్టడం. క్లియర్గా కావాలనుకుంటే చెప్పండి, ఇంకేదైనా కుట్టినప్పుడు వీడియో చేస్తాను నేను. అట్లా మనకి ఎంత కావాలో అంత కట్టేసేసుకున్న తర్వాత ఫస్ట్ పైనుంచి కొంచెం 1/2 ఇంచ్ మందం మనం ఏదైనా జాయింట్ చేసేటప్పుడు ఇట్లా 1/2 ఇంచ్ తోటి జాయింట్ చేస్తాం కదా, సేమ్ అట్లని ఆ లేస్ని అండ్ కిందున్న ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి కుట్టేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇటు సైడ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టేసుకోవాలన్నమాట. అయితే అది లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ చూపిస్తున్నట్టు నేను ఎట్లయితే కుడతానో అట్లా కుట్టేసుకోండి, అయితే నీట్గా వచ్చేస్తుంది మనకి. చూపిస్తున్నట్టు మంచిగా నీట్గా కుట్టేసుకున్న తర్వాత సేమ్ ఫ్రంట్ బ్యాక్ 2 లేయర్స్ని కూడా అట్లానే కుట్టేసుకోవాలి. చూడండి మనం ఏకన్నా ముందు ఎట్లుంది, వేసిన తర్వాత ఎంత బాగుంది, మంచి ఇట్లా ఫ్లేర్ షేప్ కనిపిస్తుంది కదా. సేమ్ రెండింటిని కూడా అట్లనే కుట్టేసుకోవాలి. ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండింటి నెక్స్ జాయింట్ చేసేసుకొని అండ్ హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ అయితే సేమ్ మన నార్మల్ హ్యాండ్స్ ఎట్లయితే కుట్టేసుకుంటామో ఫోల్డ్ చేసుకొని అట్లా కుట్టేసుకోవాలి. లోపల నేను షార్ట్ హ్యాండ్స్ వేసిన కాబట్టి కొంచెం సన్నగా ఉన్నాయి. అట్లా వేసేసుకున్న తర్వాత మనం పైన ఫ్రిల్స్ హ్యాండ్స్ కూడా వేసినాం కదా, ఆ ఫ్రిల్ హ్యాండ్ కోసం ఇట్లా లాస్ట్కి ఇట్లా మొత్తం ఫోల్డ్ చేసేసుకొని దాన్ని ఆ హ్యాండ్ పైన పెట్టి ఫ్రిల్స్ చేసేసుకోవాలి. ఈజీగానే ఉంటుంది, మనకు కుడుతుపోతే అర్థమైపోతుంది. ఒకవేళ ఏదన్నా అర్థం కాకపోతే చెప్పండి, లేకపోతే మళ్ళీ చూడండి, అయితే ఈజీగా అర్థమవుతుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలాంటి డ్రెస్సెస్ అయితే. దాన్ని ఇట్లా ఇంకో హ్యాండ్ పైన సేమ్ అదే షేప్లో పెట్టేసుకొని మార్క్ వేసేసుకోవాలి. 2 ఫస్ట్ మిడిల్ చూసుకోవాలి మనం. మిడిల్ చూసుకున్న తర్వాత అటు ఇటు మిగిలినవి ఉంటాయి కదా,
దాన్ని మనం కుచ్చులు పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదాన్ని అంతే. అయితే మనకి ఎక్కువ ఇట్లా ఫ్లేరీగా కనిపించకుండా కొంచెం సింపుల్గా అట్లా బాగుంటాయి హ్యాండ్స్ వేసుకోవడానికి. వీడియోలో ఎట్లా కనిపిస్తున్నాయి మీకు కానీ బాగుంటాయి సింపుల్గా. సో ఎప్పుడైనా ట్రై చేయకుండా ఒకసారి చేయండి ఇట్లా. ఎప్పుడు హెవీ అంబ్రెల్లా హ్యాండ్సే కాకుండా ఇలాంటి సింపుల్ హ్యాండ్స్ కూడా ట్రై చేయండి, బాగుంటాయి. ఇట్లా లోపల కూడా ఇంకో లేయర్ మనకు స్లీవ్లెస్ వద్దనుకుంటే సేమ్ అట్లా చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ టక్స్ అండ్ నెక్ రెండింటిని నేను కుట్టేసుకున్న తర్వాత అట్లా షోల్డర్స్ కూడా జాయింట్ వేసుకున్నా కదా నేను. సేమ్ ఎట్లయితే చూపిస్తున్నానో అట్లా ఈజీగా కుట్టేసుకోవాలి. అండ్ క్లియర్గా ఎట్లా కుట్టాలో తెలియాలంటే నేను ముందు వీడియోస్లో కూడా చేసిన. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూడండి, అర్థమవుతుంది మీకు మంచిగా. అండ్ అట్లా షోల్డర్ జాయింట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ కూడా మనం జాయింట్ వేసేసుకోవాలి. మనం నార్మల్ డ్రెస్సెస్కి బ్లౌజెస్కి ఎట్లయితే హ్యాండ్స్ జాయింట్ వేసుకుంటామో సేమ్ అంతే. కాకపోతే 2 లేయర్స్ ఉన్నాయి కదా అని కన్ఫ్యూజ్ కాకండి. 2 లేయర్ అయినా 1 లేయర్ అయినా సేమ్ జాయింట్ వేసుకోవడం. సేమ్ ఇక నేను చూపించలే కానీ జాయింట్ వేసేసుకున్నా. సేమ్ అట్లా హ్యాండ్స్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఫ్లేర్ అన్నమాట. ఫ్లేర్ని కూడా మనం రైట్ సైడ్ పైన ఇట్లా రాంగ్ పెట్టేసి సేమ్ అట్లానే జాయింట్ వేసుకోవాలి. మనం హ్యాండ్స్ ఎట్లయితే జాయింట్ వేసుకుంటామో అట్లా ఈజీగానే ఉంటుంది. డైరెక్ట్ జాయింట్ వేసుకోవడం అంతే. దీనికి లైనింగ్ కూడా ఇట్లా ఏం లేదు కదా. సేమ్ అట్లా జాయింట్ వేసేసుకోవాలి నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా. కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, అర్థమవుతుంది కదా మీకు నేను చెప్పేది. సేమ్ అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్కి జాయింట్ వేసుకోవడం అంతే. మనకి ఎంతైతే మెజర్మెంట్స్ ఉంటాయో మనవి దాని ప్రకారం జాయింట్ వేసేసుకోవాలి. అండ్ మొత్తం జాయింట్ వేసేసుకుంటే అయిపోతుంది అంతే, ఫ్రాక్ రెడీ. అండ్ మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మంచి అర్థమైతే నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి. అండ్ అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇట్లుంది, మస్తు నచ్చింది నాకైతే. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ డ్రెస్ కూడా బాగుంది. అంతే వీడియో, బాయ్ బాయ్.